అందరూ అంటున్నారు కదా మా నాన్న చాలా ఏదో నా మీద ప్రేమ అన్నీ ఉంది. అన్నీ ఉండడం వల్లే మేము ముగ్గురం ఇంత బాగా డెవలప్ అయ్యి దానికి మా మమ్మీ సపోర్ట్ ఇంత. యాక్చువల్లీ ఈరోజు మా డాడీ రిటైర్ అవ్వడం కన్నా ప్రతి ఒక్కరు అంటున్నారు కదా మాకు ఫ్యామిలీ టైం ఎక్కువ ఇస్తారని. యాక్చువల్గా లైక్ ఐ థింక్ మీ అందరి పిల్లలు కూడా ఇదే చెప్తారనుకుంటాను. లైక్ ఫ్యామిలీకి అంత టైం ఇవ్వదని. మాకైతే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఒక నిమిషాలు జేసీ గారు ఉన్నారు, సిఈ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా డాడీ కొంచెం ధైర్యవంతుడు కాదనమాట. అదొక అనీజినెస్ మాకు. డాడీ అలా ఇంట్రోవర్ట్గా ఉండి మేము అలాగే కొంచెం అలా ఉన్నామన్న ఫీలింగ్. గత 38 సంవత్సరాలుగా జలవనరుల శాఖలో వివిధ హోదాలలో విధులను నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నెల్లూరు సెంట్రల్ డివిజన్ శ్రీ కొత్తపల్లి నాగరాజు గారికి నెల్లూరులోని దర్గామిట్ట ఎన్జిఓ హోం నందు నెల్లూరు సెంట్రల్ డివిజన్ నెల్లూరు ఇంజనీర్లు మరియు సిబ్బంది బంధుమిత్రుల నడుమ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీ కొత్తపల్లి నాగరాజు గారు మాట్లాడుతూ, నాతో పాటు పనిచేసిన నా సిబ్బందికి నాకు వెన్నంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన నా బంధుమిత్రులకు కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం విచ్చేసిన ఆఫీస్ సిబ్బంది బంధుమిత్రులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నాగరాజు గారిని పూలమాలలు వేసి శాలువాలను కప్పి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు. శేష జీవితం వారి కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆశీర్వదించారు. కొత్తపల్లి నాగరాజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 38 years సర్వీస్ చేసి May 31, 2025 రిటైర్ అయినాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ 1987లో ఆగస్టులో ఎస్ఆర్బిసి డివిజన్ నెంబర్ 1 నంద్యాలలో యాజ్ ఏఈగా చేరినాను. తర్వాత మళ్ళీ డిఈ అంటే 2004లో డిఈగా సర్టిఫికేట్ డివిజన్లో చేరినాను. తర్వాత 2013లో యాజ్ ఈగా అంటే తెలంగాణ సర్కిల్ అంటే నంద్యాలలో చేరినాను. తర్వాత 2014 నవంబర్లో యాజ్ క్వాలిటీ కంట్రోల్ ఈగా నెల్లూరుకి వచ్చాను. తర్వాత జూలై 2022లో సెంట్రల్ డివిజన్ ఈగా చేరినాను. చేరి 3 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత May 31, 2025లో రిటైర్ అయ్యాను. మిత్రులందరికీ ధన్యవాదాలు. ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడంలో అంటే డి విజయభాస్కర్ రెడ్డి, అట్లా ప్రసాద్ ఏఈ గారు, అట్లా పెంచలే డి గారు, అందరూ అట్లే మా హెచ్డి అంటే రవికుమారు, వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్గా ఆర్గనైజ్ చేసి ఈ ఫంక్షన్ ఇంత విజయవంతం కావడానికి వాళ్ళే కారణం. అదే కాకుండా నేను చేసిన ఈ 3 ఏళ్లలో నాకు అన్ని విధాలు సహకరించినారు. అంటే కష్టం వచ్చినా దాని మార్గాలు ఆలోచించి అనుభవం వాళ్ళ ఇది చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ ఆఫీసులో అంటే నా సర్వీస్ కంప్లీట్ కావడానికి నాకు అన్ని విధాలు సహకరించినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అటువంటిది ఇంకా డిసైడ్ చేయలేదమ్మా. అవకాశం వచ్చినప్పుడు చేస్తాను. నేను 25వ తేదీన పదవి విరమణ చేసిన కొత్తపల్లి నాగరాజు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఈరోజు ఎన్జిఓ హోం నందు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సన్మానానికి ఇరిగేషన్ సెక్టర్ పరిధిలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి సార్ మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సార్ యొక్క బంధుమిత్రులు కానీ, శ్రేయోభిలాషులు, నీటి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సార్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసి ఆత్మీయ సన్మానాన్ని ఘనంగా నిర్వహించినందుకు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
విశిష్ట సేవలు అందించి ఈరోజు పదవి విరమణ చేస్తున్న పెద్దలు మన నాగరాజు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి సహచర ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సారు నా గత ఇంతకుముందు పరిచయం లేదు. గత 3 సంవత్సరాల నుంచే ఈ సర్కిల్లో పక్క డివిజన్లో పనిచేస్తున్నాం కాబట్టి తక్కువ పరిచయము. ఆ తక్కువ పరిచయంలో కూడా సర్కిల్ ఆఫీస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ ఏం సార్ బాగున్నారంటే నమస్కారం అంటే అంతే తప్ప ఎప్పుడు పడినా మామూలుగా చిరునవ్వుతో నవ్వుతూ అందరినీ పలకరించేవాళ్ళు. సారు అంత తప్ప ఎక్కువ నాకు పెద్ద టచ్ లేదు. ఈ మధ్య కోర్టు కేసులు ఎక్కువ విజయవాడలో తిరుగుతున్నప్పుడు జీపీ గారు అడిగారు, ఏం నాగరాజు గారు హైదరాబాద్లోనే ఇక్కడ విజయవాడలోనే అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు మీరు అన్నారు. ఏం సార్ మీరు ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు విజయవాడలో అంటే, లేదు జీపీ గారు చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కువ కోర్టు కేసులు విజయవాడలో ఉంటున్నారు కాబట్టి హైకోర్టులో కూడా బాగా నోటెడ్ అయిపోయాడు సారు. అపార్ట్మెంట్ కొన్నారా మీరు ఇక్కడే ఉంటున్నారా అని. ఆ విధంగా సార్ అక్కడ జోక్గా ఉండేవారు. కాబట్టి ఆయనకి రిటైర్మెంట్ లైఫ్ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆరోగ్యం ప్రసాదించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్ని జాగ్రత్తగా చేసినందుకు నాతోటి సహచర ఇంజనీర్లకి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఈవెంట్ అంతా జాగ్రత్తగా చేసి బాగా చేశారు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. 1981 నుంచి హాస్టల్ కూడా ఒకటే కాబట్టి అప్పటి నుంచే పరిచయం. ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ చూసే ఇంతవరకు ఎప్పుడు కనుక్కోలేదు. డేట్ ఆఫ్ బర్త్ నాకంటే 15 రోజులు పెద్దోడైనా కొంచెం నేను కాలేజీలో కొంచెం లీడ్ తీసుకున్నాను కాబట్టి నన్ను అన్న అంటుంటాడు. నేను ఒకటే రోజు అనుకుంటున్నాను, నేను పెద్దోడే కొంచెం తప్పు సంబోధన చేసిన రోజు లేని పెద్దలు కానీ ఇచ్చాడు. చాలా సాఫ్ట్గా ఉండేవాడు కాలేజీలో కూడా. కాలేజీలో ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి మేము తర్వాత జాబ్లో చేరినప్పుడు ఎస్ఆర్బీసీలో మళ్ళీ ఒకటేసారి జాయిన్ అయినాం ఇద్దరం. తర్వాత ఐడీసీకి వెళ్ళాడు. నేను కాలేజీకి రాగానే ఇంకా ఐడీసీ అక్కడ ఆయనకు నచ్చలేదంటే ఆయన ఫిట్ కాదులే, సాఫ్ట్ పర్సన్స్ కార్పొరేషన్స్లో వర్క్ చేయలేదు కాబట్టి మళ్ళీ కాలేజీకి వచ్చాను. అందరికీ నమస్కారం. అందరూ అంటున్నారు కదా మా నాన్న చాలా నా మీద ప్రేమ అన్నీ ఉండడం వల్లే మేము ముగ్గురం ఇంత బాగా డెవలప్ అయ్యి, దానికి మా మమ్మీ సపోర్ట్ ఇంత. మా అన్న చెప్పినట్టు చాలా ఇంట్రోవర్ట్. అసలు ఈ 3 ఇయర్స్లో అసలు 3 ఇయర్స్ ముందు డాడీ వేరు, ఈ 3 ఇయర్స్కి డాడీ తర్వాత వేరే అన్నట్లు చాలా చేంజ్ ఉంది. అన్నిటికీ థ్యాంక్స్. మీ అందరూ ఇంత మంచి మాటలకి, మీ బ్లెస్సింగ్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా డాడీ కొంచెం ధైర్యవంతుడు కాదనమాట. అదొక అనీజినెస్ మాకు. డాడీ అలా ఇంట్రోవర్ట్గా ఉండి మేము అలాగే కొంచెం అలా ఉన్నామన్న ఫీలింగ్ అనమాట. కానీ డాడీ 3 ఇయర్స్లో సెంట్రల్ డివిజన్లో అన్ని ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసేది అవంతా చూస్తూ, అసలు ఇంత హార్డ్ లైఫ్ ఉంది 3 ఇయర్స్లో, హార్ట్ పేషెంట్లు అయితే పోతారా అని చెప్పేవాడు అనమాట డాడీ. అంత ఇదిగా ఫేస్ చేశారు దీన్ని. ఈ 3 ఇయర్స్లోనే డాడీ ఇలా మారారు. ముందంతా డాడీ అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. చాలా ఓన్లీ అఫీషియల్స్తో మాత్రమే డిస్కషన్లు అవంతా ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సుపీరియర్లు, కోర్టులు, కేసులు అని చెప్పి అలా తిరిగి కొంచెం అలా డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా ఇంత బ్యారియర్లాగా తయారయ్యారు. అలా ఇంత ధైర్యవంతులాగా ఇలా చూడాలి అనుకున్నాము డాడీని. సో అలా ఈ 3 ఇయర్స్లో తీర్చిదిద్దారు. సెంట్రల్ డివిజన్లో మీరు ఇంత కష్టాలు పెట్టిన వాళ్ళకి, కష్టాల్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. డాడీని ఇలా మార్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు మా డాడీ రిటైర్ అవ్వడం కన్నా ప్రతి ఒక్కరు అంటున్నారు కదా మాకు ఫ్యామిలీ టైం ఎక్కువ ఇస్తారని. యాక్చువల్గా ఐ థింక్ మీ అందరి పిల్లలు కూడా ఇదే చెప్తారనుకుంటాను. ఫ్యామిలీకి అంత టైం ఇవ్వదని. మాకైతే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఒక నిమిషం జేసీ గారు ఉన్నారు, సిఈ గారు ఉన్నారు, ఎస్సీ గారు, ఇలాంటి ఏదో ఒక రీజన్స్ ఉంటుంది. అండ్ సండేస్ కూడా ఏం పెద్ద మా డాడీ టైం స్పెండ్ చేయరు. సండేస్ కూడా ఏదో ఒక ఫోన్ పెట్టుకొని బయట కారిడార్లోనే తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఆఫీస్ అయ్యి. అండ్ చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చినారు మా డాడీ. అంటే వాళ్ళ పేరెంట్స్ చదివించకపోయినా ఆయన చదివారు, కానీ ఆయన చదివించడం వల్ల మేమందరూ చదివాము.
ఈ స్టేజ్కి రావడానికి అండ్ మోరర్ అందరూ అన్నారు మా డాడీ చాలా సౌమ్యుడు, అది చాలా సాఫ్ట్ ఇన్నోసెంట్, అది కానీ చాలా మొండి. అది జరగడానికి చాలా స్లోగా అది రేపటి జరగదు అని తెలిసినా కూడా చాలా అది అవుతుందనే నమ్మకంతోనే వెళ్తారు మా నాన్న ఎప్పుడు. అండ్ ఇంక నుంచి అయినా మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ డాడీ, రిటైర్మెంట్కి. థ్యాంక్ యూ. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.